చేసుకుని ఆ యొక్క తర్వాత ఈ కార్యక్రమాన్ని మరి మనము ముందుకు కొనసాగించుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం నుండి ఒక మాట చూద్దాం. సియోను సువార్త ప్రకటించుచున్నదాన, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి, ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. చాలండి. ఈ యొక్క విషయాన్ని ప్రియులారా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ యొక్క మాట తెలియజేస్తూ ఉన్నానంటే, వచ్చే వారము ఇంచుమించు 2 గంటలకు 1 గంటలో సువార్తకి బయలుదేరబోతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, వెళ్ళేటటువంటి ప్రదేశాలు చాలా భయంకరమైనటువంటి ప్రదేశాలండి. ఈ మధ్య కాలంలోనూ 2 సేవకులు అక్కడ వెళ్ళగానే కొట్టి వారిని వెనక్కి పంపించేశారట ఆ గ్రామం నుండి. కాబట్టి మరి అటువంటి ప్రదేశాలు మనం వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించు. నువ్వు భయపడవలసిన అవసరం ఏమాత్రము కూడా లేదు. ఉన్నతమైనటువంటి పర్వతాలన్నీ కూడా ఎక్కి నీవు సువార్తను ప్రకటించేటువంటి యొక్క మాట అని యోధా పట్టణములకు ప్రకటించుము అనేటటువంటి యొక్క మాటను ప్రియులారా మరి మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుడే ధైర్యం ఇచ్చేటటువంటి వాడు, దేవుడే కాపుదలను ఇచ్చేటటువంటి వాడు. ఎందుకంటే గతించినటువంటి కాలంలో ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాము. అయితే చాలా భయంకర పరిస్థితులు అయితే ఎదుర్కోకుండా దేవుడు ఏం చేశాడంటే తప్పించి నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు మనల్ని. అయితే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అప్పుడు పరిస్థితులు వేరండి, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవ వ్యతిరేకులు తయారు చేసేటటువంటి ఒక స్కూల్సే అక్కడ ఉన్నాయి. కాబట్టి మరి వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే బైబిల్ అనవసర ప్రశ్నలు వేసేటటువంటి వారుగా ఉంటారు. లేదనుకుంటే ప్రియులారా చాలా వ్యతిరేకతలు వారు చూపించేటటువంటి వారుగా ఉంటారు. అటువంటి యొక్క పరిస్థితుల్లో మరి మనం వెళ్తున్నాం. కాబట్టి వెళ్ళేటటువంటి వారందరికీ కూడా దేవుడే ధైర్యం ఇవ్వాలని సంఘం అంతా ఏం చేయాలంటే ఏకీపించి ప్రార్థన చేయవలసినటువంటి వారై ఉన్నారు. కీర్తన గ్రంథము 40వ కీర్తన 9వ వచనాన్ని మరి మనం చూసినప్పుడు, నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను ప్రకటించాను. కాబట్టి ప్రియ ప్రకటించాడు కాబట్టి దేవా నీకు అది తెలుసని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ క్యాంప్ వారం రోజులు కూడా ప్రకటిస్తే నువ్వు కూడా దేవుని దగ్గర అదే ప్రార్థన చేయొచ్చు. ఇదిగో నేను ప్రకటించాను కాబట్టి ఆ విషయం నీకు తెలుసని దేవుని దగ్గర మరి మనం ప్రశ్నించేటటువంటి వారముగా ఉంటాం. కాబట్టి యెహోవా నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే లెక్క కావు నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా లెక్కలేనటువంటి అపాయాలు చుట్టుకున్నప్పుడు హృదయం ఏమవుతుందంటే ప్రియులారా ధైర్యాన్ని కోల్పోతూ ఉంటుంది. ఏదో గంభీరంగా చెప్పేస్తాను కానీ ఇక్కడ మాటలు ఇంతమంది పిల్లలను తీసుకుని వెళ్ళటం అంటే చిన్న విషయం ఏమీ కూడా కాదండి. పెద్దోళ్ళని తీసుకెళ్ళినా వారి యొక్క ఆరోగ్యాలు సరిలేని పరిస్థితి, నా మట్టుకు నాకు ఆరోగ్యం సరిలేనటువంటి పరిస్థితి, ఎత్తైన కొండలు ఎక్కడానికి అవకాశము లేనటువంటి పరిస్థితి. అప్పుడులాగా నేను ఇప్పుడు ఎక్కలేను కొండలు. కానీ అక్కడ ఉన్న పాస్టర్ గారు ఏమన్నారంటే, మిమ్మల్ని నడిపించి కొండలు ఎక్కించానంటే మిమ్మల్ని నా బండి మీద తీసుకెళ్తాను నేను, లేదనుకుంటే మీ వ్యాన్లు వెళ్ళకపోతే నా కారు మీద తీసుకెళ్తాను కొండలన్నిటి మీదకి మిమ్మల్ని, లేదనుకుంటే అక్కడ ఇంకొక పాస్టర్ గారు వస్తున్నారు ఆయన బలహీనుడే కాబట్టి రమేష్ గారు వస్తే ఆయన కూడా అలాగే తీసుకెళ్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రియులారా నేనున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు ఒకరు పత్రిక ఇవ్వడానికి ఇంటికి వెళ్ళారంటే తిరిగి వచ్చే వరకు నాకు టెన్షనే. వాళ్ళు 10 నిమిషాలు లేట్ అయ్యారంటే టెన్షనే, ఒత్తిడి. ఏదైనా లోయలోకి వెళ్ళారంటే భయము, ఎక్కడికైనా చీకటిని ఎక్కడైనా పొద్దున్న లేసి బయటికి వెళ్ళారంటే భయము, మళ్ళీ వీళ్ళు తిరిగి వచ్చేటటువంటి వరకు కూడా. లేదనుకుంటే ఎక్కడైనా వాటర్ ఫాల్స్ కనపడితే అందులో దిగిపోతారు వీళ్ళు, ఆ సరదా అలాగ ఉంటుంది.
నాకేమో టెన్షను, గుండె దడ, అలాగే 2 సార్లు పడిపోయినటువంటి పరిస్థితులు, లాస్ట్ క్యాంపులో 4-5 దెబ్బలు తినేశారు కదా ఒకే రోజున. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెంసార్లు ధైర్యాన్ని చెడగొడతా ఉంటాయి. కానీ దేవుడు అంటాడు కదా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆ ఒక్క మాటతో వెళ్ళిపోతాం అంతే. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను. ఎంత గొప్ప మాట అండి అది, ఎంత గొప్ప మాట. నిజంగా గాఢాంధకారాల్లోనే వెళ్తాం మేము, గాఢాంధకారాల్లోనే వెళ్తాం ప్రియులారా. ఇక్కడలాగా మనకేమీ కొట్టదిట్టమైనటువంటి వాష్రూమ్స్ ఏమీ అక్కడ లేవు. కాబట్టి మరి ఉదయకాలమైన రాత్రికాలమైనప్పటికీ కూడా ఎంతో అంధకారంలోనే బయటకు వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితులు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఎంతవరకు ప్రియులారా, ఎంతవరకు కనీసం ఎక్కడ కూడా ఒక చీమ కుట్టినటువంటి దాఖలాలు కూడా లేవు, ఒక చీమ దోమ కుట్టిన దాఖలాలు కూడా లేవంటే అది దేవుడిచ్చినటువంటి కృప. అందుకే దేవుడు అంటే నువ్వు ధైర్యముగా ప్రకటించు అనేటటువంటి ఆ యొక్క మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూసినప్పుడు, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు, ఇక్కడ ఎవరు సువార్త ప్రకటిస్తున్నారు? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించారు. ఆ ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా గొప్ప కార్యాలను ఆ దినాల్లో జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఆయన ఒక మాదిరి చూపించారు. ఆయన కంటే ముందుగా బాప్తిస్మిచ్చే యోహాను సువార్తను ప్రకటించారు, తర్వాత యేసుక్రీస్తు ప్రకటించారు, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ప్రకటించారు, పౌలు గారు ప్రకటించారు. కాబట్టి అదే విధానాన్ని ప్రియులారా మరి మనము కూడా ఈ యొక్క జీసస్ గాస్పల్ టీం, చిన్న మందిరంలో ఈ యొక్క జీసస్ గాస్పల్ టీం ద్వారా ఎంత గొప్ప పరిచర్య అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా పరిచర్య కొరకు మీరు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు, మంచిదే. అదే రీతిగా మీ యొక్క ప్రార్థనా సహకారం కూడా చాలా అవసరమై ఉన్నది. ఎన్ని రోజులు చేయాలండి ప్రార్థన అమ్మా? ఇక్కడ వ్యాన్లు ప్రారంభమయ్యి మళ్ళీ వ్యాన్లు ఇక్కడ క్షేమంగా వచ్చే వరకు, ఎందుకంటే దారులు పోగవండి. చాలాసార్లు వ్యాన్ అంటాం కానీ మేమే దిగి వ్యాన్లు తోసుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ వ్యాన్లు ఏమి ఎక్కువ కొండలు, మళ్ళీ మేమే దిగి ఆ వ్యాన్లు సాయం పట్టి పైకి తోసేటటువంటి పరిస్థితులు. కాబట్టి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మంచి వాతావరణం కొరకు కూడా మీరు ప్రార్థన చెయ్యండి. ఎటువంటి వర్షం, ఒక రోజు వర్షం వచ్చిందంటే రోజు పని ఆగిపోద్ది అక్కడ. కాబట్టి మరి ఆ పరిస్థితి కాకుండా మరి మంచి వాతావరణాన్ని దేవుడు ఇవ్వాలని ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 29-30 వచనాలు. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకంటే పేతురు అడుగుతాడే పైన, ఇదిగో మేము సమస్త విడిచిపెట్టి నీ కోసం వచ్చేస్తున్నాం కదా, మాకు ఏముంటుందని చెప్పేసి వెంబడించి మరి ఆయనతో చెప్పాడు. చెప్పినప్పుడు గొప్పగా చెప్పేస్తున్నాడేమో పేతురు, ఇవి అన్ని వదిలిపెట్టి వచ్చేస్తున్నాం, నీతోటి ఇవన్నీ వదిలిపెట్టి వచ్చేస్తున్నామని. కాబట్టి ఓసారి అడిగాడు కూడా, ఇవన్నీ వదిలిపెట్టి వస్తున్నాం కాబట్టి మాకు ఏం దొరుకుతుందని కూడా పేతురు గారు అడిగితే అది చెప్తున్నాడు అనమాట. దేవుని నిమిత్తం, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును, 2 మాటలు అంటున్నారు యేసుక్రీస్తు వారు. నా నిమిత్తం అనగా యేసుక్రీస్తు నిమిత్తమును, ఆయనతో పాటు సువార్త చెప్పే నిమిత్తమును ఏం చేయాలంట? ఇల్లు వదిలిపెట్టేయాలంట, అన్నదమ్ములు వదిలిపెట్టేయాలంట, అక్క చెల్లెలు వదిలిపెట్టేయాలి, తల్లిదండ్రులని పిల్లల్ని అందరిని వదిలిపెట్టే సువార్తకి వెళ్ళాలి. వచ్చేవారం అందరం కూడా ఏదో ఒకటి వదిలిపెడుతున్నాం. మీ జీవనోపాధిని కూడా మీరు విడిచిపెట్టుకుని వస్తున్నారండి. ఏం గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు లేరు కదా. ఏ రోజుకి ఆ రోజు కూలి పనికి వెళ్ళే వాళ్ళే. వారం రోజులు పనిపోతుందంటే చిన్న విషయం ఏమి కూడా కాదు. మళ్ళీ ఆదివారం వచ్చిన సోమవారం పనికి వెళ్ళేటటువంటి శక్తి కూడా లేకపోవచ్చు. కాబట్టి అలా మీరు విడిచిపెట్టేస్తే ఇప్పుడు భూమి మీద మీకు శ్రమలు వస్తాయి, కానీ తర్వాత అంతకు రెట్టింపు పొందుకుంటారట. ఇంకోటి ఏంటంటే నిత్య జీవాన్ని కూడా మీరు పొందుకుంటారనే మాటను అక్కడ ఆయన చెప్తున్నటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే,
నేను చదివేస్తాను, మీరు వినండి, ఎందుకంటే సమయం అవుతుంది కదా. బైబిల్ ఉన్న వారు అందరూ చూడండి, ఇది మీకోసమే. ఇందాక పవన్ కూడా చెప్పాడు కదా ఒక ఉదాహరణ, దాని నిమిత్తము. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు ఒక సంఘాన్ని గురించి చెప్తున్నాడు. మాసిదోనియా సంఘాన్ని గురించి పౌలు కొరింథీయులకి చెప్తా ఉన్నాడు. ఆ సంఘం మీద దేవుని కృప ఎంతగానో ఉన్నదంట. అంత కృప ఆ సంఘం మీద ఉండటానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారటండి. కాబట్టి మాసిదోనియా సంఘం ఎటువంటి సంఘం అంటే, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేసిందట? శ్రమల్లో సంతోషించిందటండి. శ్రమల్లో సంతోషించింది. కొన్నిసార్లు ప్రియులారా, కొంతమందిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, ఇంట్లో నెమ్మది, ఇంట్లో సమాధానం లేదు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఆ రోజు సంఘానికి రారు. ఎందుకు రాలేదమ్మా చర్చ కంటే? ఏం చెప్పనండి, అదొక గొడవలని ఇంట్లో అంటారు. మాసిదోనియా సంఘం అలాగ అనలేదట. అటువంటి సమస్యలు ఏం చేశారంట? అత్యధికంగా సంతోషించిన వారుగా ఉన్నారు. ఎక్కడండి లేనిపోని తలకాయ పోట్లండి, ఇవన్నీ భరించలేక రాలేదండి అని. కాబట్టి నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, ఇక ఆదివారం ఎవరైనా కార్యక్రమాలు పెట్టుకున్నా మనం వెళ్ళకూడదండి. ఆదివారం ఎవరైనా కార్యక్రమాలు పెట్టుకున్నా వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళాలి? ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత, రజనీ తెచ్చిన మిక్చర్ తీసుకున్నప్పుడు వెళ్ళాలి మీరు ఎక్కడికైనా వెళ్తే. అంతేగాని మధ్యలో వెళ్ళిపోకూడదు. మధ్యలో వెళ్ళిపోకూడదు ప్రియులారు. మధ్యలో వెళ్ళిపోతే ఇక్కడ మిక్చరీ మిగిలిపోతుంది, మీ ఆశీర్వాదాలు కూడా మిగిలిపోతాయి. అలాగే ఈ రెండూ కూడా ప్రమాదమే. అది మనం అవతల వాళ్ళకి చెప్పుకోవాలండి. అవతల ఈవేళ నాకు ఇన్విటేషన్ ఉంది, ఒకరు భోజనానికి రమ్మన్నారు. అమ్మ వీలైతే చర్చ అయిన తర్వాత వస్తాను, లేకపోతే రానని చెప్పాను. ఇప్పుడు ఏమవుతుందండి, మనం ముందు వెళ్ళినా ఒకటే, తర్వాత వెళ్ళినా కూడా ఒకటి. ఎంతో కాలం నుంచి ఇది బోధిస్తూనే ఉన్నాను. మరి కొన్ని సంఘాలు అలా ఒప్పుకోరండి, కొన్ని సంఘాలలో ఒప్పుకోరు. నిజంగా ఆ రూల్ నేను ఇక్కడ పెడితే, ఆ డబ్బులన్నీ క్యాంపు కడితే సంవత్సరం ₹1,00,000 వస్తాయి. ఏ డబ్బులు? మానేస్తే ఎంత ఫైను, లేటుగా వస్తే ఎంత ఫైన్ అండి. కొన్ని సంఘాల్లో తెలుసా మీకు? భీమవరాన్ని కూడా ఉన్నాయి. పౌలు గారు భీమవరాన్ని కూడా ఉన్నాయండి. మీ వియ్యంకుడి గారిని అడగండి. ఆదివారం చర్చికి రాకపోతే ఏం చేయాలి? ఫైన్ కట్టాలి. లేటుగా వస్తే ఇప్పుడు అక్సా కూడా ఫైన్ కట్టాలి అండి, లేటుగా వస్తే. కాబట్టి మరి ఇప్పుడు నేను ఎలాంటి ఫైన్లన్నీ వేసాను అనుకోండి, ఎన్ని డబ్బులు వచ్చేస్తాయి మనకి? బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. నా జేబులోకి అవసరం లేదు, అవన్నీ క్యాంపుకి పెట్టేస్తాం. ఇంకా అవన్నీ క్యాంపుకి పెట్టేస్తాం. అప్పుడు ఈ ఫైన్ కట్టలేకన్నా టయానికి వస్తారు. ఎందుకంటే దేవుడు మీ కుటుంబాలని అత్యధికంగా కృప చూపించాడు. యవనస్తుడు సాక్ష్యం చెప్పాడు కదా, ఒకప్పుడు మాకేమీ మేమేమి ఇవ్వలేదు, కానీ ఆ పని చేసేసాం. ఒకరోజు పని చేస్తే కూలన్నా దేవుడికి ఉంటుందని. కాబట్టి అలాగే ఎవరిని ఆశీర్వదించలేదు దేవుడు. మరి కృప విస్తరించినప్పుడు మళ్ళీ దేవుడు కృతజ్ఞతగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మందే. ఈరోజు కూడా ప్రియులారా మందిరాలు మానేసి ఏవో పనిపాట్లు ఏదో విషయాలు చెప్తా ఉన్నారు. అయితే మాసిదోనియా సంఘాన్ని గురించి చెప్తూ, బహుశ్రమలు పరీక్షింపబడగా అత్యధిక మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు. వారందరూ నిరుపేదలే. అందులో ఉద్యోగస్తులు ఎవడో లేడు, కోటీశ్వరుడు లేడు, మంత్రులు లేరు, మినిస్టర్లు లేరు, ఎవడో లేడు. అందరూ కూడా నిరుపేదలైనప్పటికీ కూడా దాతృత్వం కలిగి దేవుని యొక్క పని కొరకు ఇచ్చారటండి. దేవుని పని కొరకు ఏం చేశారు? ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. అపోస్తుల కాలంలో ఏం జరిగిందండి? వారి యొక్క చర స్థిరాస్తులన్నీ కూడా అమ్ముకొని పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అది అక్కర కొలది వాళ్ళు ఎవరికి అవసరమో వాడికి ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ సంగతి చాలామందికి తెలియదు. ఏదైనా కష్టం వచ్చేసరికి సంఘం సహకరించలేదనేటటువంటి ఒక విషయమే బయటికి వెళ్తుంది, కానీ సహకరించకపోవడానికి కలిగిన కారణాలు కూడా వెతుక్కోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈవేళ పొన్నమండలో నిన్న రాత్రి మా బంధువులు ఇల్లు అంటుకుపోయింది. కోరుకొండ క్రిస్టియన్ వాళ్ళ ఇల్లు గ్రూప్లో పెట్టాను కదా, చాలా 5 మంచాలు అంటుకుపోనియండి. పెద్ద పెద్ద మంచాలు 5 మంచాలు అంటుకుపోని, బీరువాలు అంటుకుపోని, భూమి దస్తావేజులు, పిల్లలు చదువుకున్నటువంటి సర్టిఫికెట్స్, ఇంజనీరింగ్ 10th క్లాసు, ఆ యొక్క ఇంకా ఇది BEd ఇవన్నీ అంటుకుపోతే ప్రియులారా, మరి పాస్టర్స్ అందరూ వెళ్ళాం. మాకు ఒక సహవాసం ఉంది కాబట్టి అందరూ ఏదో కలెక్ట్ చేసి కొంత డబ్బులు అనేటటువంటివి అక్కడ రేపో ఎల్లుండో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి కొంతమంది ఏం చేశారంటే సంఘాల్లో కూడా ప్రకటిస్తారు, ఇదిగో ఇల్లు కాలిపోయింది కాబట్టి మీ సంఘం నుంచి ఏమన్నా ఇవ్వండి. నేను ఎప్పుడైనా చెప్పానా మీకు? ఆ భారం ఎప్పుడైనా పెట్టానా మీ మీద? పెట్టలేదు. ఆ భారం ఏది పెట్టలేదు. ఏదో ఒకటి పట్టుకెళ్ళి అక్కడ మనము ఇస్తామంతే. ఏదో ఒకటి పట్టుకెళ్ళి అక్కడ ఇస్తాము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే,
నిరుపేదలైనా కూడా వారి దాతృతో బహుగా విస్తరించారు. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు. కాబట్టి వాళ్ళ సామర్థ్యం కంటే ఎక్కువే దేవుని కొరకు ఇచ్చారటండి. ఇప్పుడు సామర్థ్యం కలిగిన వాళ్ళు చాలామంది సంఘంలో ఉన్నారు. సామర్థ్యం కలిగిన వాళ్ళు చాలామంది సంఘంలో ఉన్నారు, కానీ సామర్థ్యం కంటే తక్కువ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఉన్నారంటే ప్రియులారా, ఏదో ఒక అవసరతనే చెప్తారు. అవి ఎప్పుడు ఉండేటటువంటి అవసరతలే. మాకు లేవా? మా పాప ఇప్పుడు మళ్ళీ ఫైనల్ ఇయర్కి వెళ్తే అంత ఫీజు కట్టాలి. మేము ఎంత ఫీజు కట్టాలండి ఇంకో 15 రోజుల్లో? కాబట్టి ఇవన్నీ కూడా అవసరతలే. కానీ దేవుడు ఇచ్చినటువంటి విషయాన్ని బట్టి ప్రియులారా, దేవుని కొరకు ఇచ్చేటటువంటి మనసు ఉండాలి. అది ఎవరికి ఉన్నదంటే మాసిదోనియా సంఘానికి ఉంది. ఇంకొక మాట చెప్తున్నాను చూడండి, అందులో వారు చక్కనైనటువంటి మాట వ్రాశారు. ఈ కృప విషయంలోనూ 3వ వచనం, పరిశుద్ధుల కొరకైన పరిచయంలో పాలు పొందే విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని అంటే ఇదిగో ఈ పని మాకు అప్పగించండి అని బతిమాలారంట. అమ్మ, విషయం అర్థమవుతుందా? జాగ్రత్తగా వింటున్నారా? పౌలు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నారు? మనస్ఫూర్తిగా ఇదిగో ఈ పని మాకు అప్పగించేది మేము చేస్తామంటున్నారంట. వాళ్ళు పనిచేసే అవకాశం లేకపోతే, పనిచేసే అవకాశము లేకపోతే, ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి మేటలు? ఒక 6 ఉన్నాయి అనుకోండి. ఒక 6 మేటలు ఉంటే 12 మంది ఉతికేయచ్చు. లేదనుకుంటే ఒక 6గురు పట్టుకెళ్ళి ఆ మేటలో ఉతికేయచ్చు. కాబట్టి రాత్రి కొన్నేళ్ళు గారు కొన్ని పట్టుకెళ్తానన్నారు. ఎప్పుడు పౌలు గారు పట్టుకెళ్ళి ఒకటి ఉతుకుతారు. ఇలాగ 6 మేటలు ఉతికేస్తారు కదా. కానీ మాసిదోనియా సంఘం వాళ్ళు అంటున్నారంట, ఆ ఉతికేటటువంటి భాగ్యం మాకు ఇమ్మని బతిమాలుతున్నారంట పౌల్ని. ఏమంటున్నారు ఇప్పుడు? ఆ మేట అట్టుకెళ్ళి మేము ఉతుకుతాం మాకి అని చెప్పేసి అడుగుతున్నారట. వారి ఆసక్తి అలాగుంది. అంతేగాని అవలకులు పట్టుకెళ్తున్నారు నూరుకునేవారుగా వాళ్ళు లేరు. దేవుని యొక్క పని కొరకు అలా ఎదురు చూసేటటువంటి వారముగా ఉండాలి. అప్పుడు ఆశీర్వదించబడతామండి. ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు ఎంతోమంది, అని వాళ్ళ సంఘం మొఖం చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు సంఘం వైపే చూడనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. అలాగా ఉండకూడదు. ఇంకేం చెప్తున్నాడంటే 5వ, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే ఎవడో బలవంత పెట్టలేదట. ఎవరో బలవంతము పెట్టలేదు. ఇదిగో టీం కొరకు పేర్లు అనగానే పేర్లు టప్టప్మని ఇచ్చేయాలి. టీం కొరకు ఏమి ఇస్తున్నారంటే దందానమని చెప్పేవారుగా ఉండాలి. అదిగో క్యాలెండర్ మీద కనపడుతున్నటువంటి ఆ యొక్క ఏం పేరు, ఆయన పేరు గోటంజాని గారు. వెళ్ళి కూర్చుని, అయ్యగారు ఇలాగండి, ఇలాగా మళ్ళీ శ్రీకాకుళం పలానా ప్లేసులు వెళ్తున్నామండి, ఇవన్నీ సగం వినేసరికి ఆయన ఏం చేస్తున్నారంటే, సగం వినేసరికి ఈ పక్కన క్యాష్ లెక్క పెడుతున్నాడు. ఆయన క్యాష్ లేకపోతే నేను ముగించగానే 10,000 కట్ట తీసి అలాగా ఇచ్చారు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా అంతే. ఆయన కూడా ఇలా చెప్పేసరికి ఆయన పేరు పెట్టొద్దు అన్నారు, కానీ పేరు పెట్టలేదు కదా. ఇంకో 10,000 ఇచ్చిన ఆయన అంత ఇస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాస్టర్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 5,000 ఇస్తారేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. వెళ్ళేసరికి ఆయన కూడా దండమని తీసి 10,000 రూపాయలు ఇచ్చేసారు. అంతే. మళ్ళీ అడగటం కానీ, మళ్ళీ రండి అంటాం కానీ, ఇంకొకటి మళ్ళీ ఏది కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు అలాగే జరుగుతాయన్నమాట. వీళ్ళందరూ ఏం చేశారంటే, మాకు తాము అప్పగించి ఇంతగా చేయుదరని మేము అనుకోనలేదు. 5వ వచనంలో చివరి మాట ఏమంటున్నాడు పౌలు? ఎంతగా ఇస్తారని మేము అనుకోలేదు. కాబట్టి మేము కూడా అనుకోకూడదు. వ్యాన్ చదివేటప్పుడు ఇన్ని క్యాన్ల పప్పులు వస్తాయని మేము కూడా అనుకోలేదు అనాలి. ఏమనాలి? ఇన్ని క్యాన్ల జంతికలు వస్తాయి, ఇన్ని క్యాన్ల రవ్వలడ్లు వస్తాయి, ఇన్ని క్యాన్లు అయ్యేంటి సున్నుండలు వస్తాయి, లేదనుకుంటే ఇన్ని రకాలైనటువంటి వెరైటీస్ వస్తాయని చెప్పి మేము అనుకోలేదు. అమ్మ, జాగ్రత్తగా వినండి. వేళ ఏం దినోత్సవం? ఫాదర్స్ డే. కాబట్టి మరి ఫాదర్స్ డే అయినా మదర్స్ డే అయినా ఫాదర్ ఉన్నారంటే అమ్మ కూడా ఉంటుంది కదా. కాబట్టి అమ్మ కూడా ఉన్నప్పుడు నీ ఇంటికి కూతురు వచ్చిన దానికి వెళ్ళినప్పుడు ఖాళీగా పంపేస్తావా? నీ మనవరాలకి పలానా పప్పలంటే ఇష్టం అమ్మ అన్నది అనుకోండి, కూతురుకి వండి పంపరు క్యాను. మరి వెళ్ళి బిడ్డలందరూ మీ బిడ్డలు లాంటి కదా అమ్మ. సంఘంలో వెళ్ళి బిడ్డలందరూ మీ బిడ్డలు లాంటి కదా. కాబట్టి కూతురికైతే అలా వండుతారు, కోడలు వచ్చినా కూడా వండుతారు. ఎందుకంటే పాపం కోడల మీద కోపం ఉన్న కొడుకు మీద ప్రేమ
కొడుకన్నా తింటాడని. ఏ రకంగానైనా క్యాన్ మాత్రం రెడీ చేస్తారా చేయరా? చేయరండి. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే చిన్నప్పటి నుంచి వస్తున్నాం. మా అక్క అక్కడ హైదరాబాద్లో ఉండింది. వచ్చేసరికి మా నాన్న కడుల్లో పని కట్టుకుని దింపు తీయించి ఇన్ని కొబ్బరికాయలు, ఇంత బియ్యం అంటే మేము సొంతంగా పురికట్టి ఆడించుకునే వాళ్ళం కాబట్టి మా బావగారు ఎంప్లాయ్ అయినా కూడా. మరి ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే అలాగా ప్రతిదీ కూడా వెళ్తున్నప్పుడు సంఘం నుంచి ఎంతమంది పిల్లలు వెళ్తున్నప్పుడు కాబట్టి ఒకటి చిన్న విషయం చేయటం అనేది పెద్ద విషయం ఏమి కూడా కాదు. పాస్టమ్ గారి కంటే ఈసారి ఖాళీ లేదు ఎందుకంటే వారి ఉద్యోగ బాధ్యత అనేది అలా ఉంది. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి వారు యూట్యూబ్లో ఎవరు వింటున్నారో తెలియదు కానీ గల్ఫ్లో మీరు వింటున్నారు కదా. కాబట్టి వింటున్నటువంటి వారు కూడా ఆ సిద్ధపరిస్తే ఒకవేళ అధికంగా మీరు ఇచ్చారనుకో, మాసిదోనియా సంఘంలాగా విస్తారంగా మీరు ఇచ్చారనుకోండి, ఆ క్యాన్లు ఏం చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా అక్కడ మేము వెళ్ళేసరికి మా పిల్లలు చాలామంది వస్తారండి. గత క్యాంప్లో రోజు వచ్చేసేవారు పొద్దున్న టిఫిన్లకి అట్లకి. ఎంతమంది అంటే సుమారు ఒక 20 మంది. ఆమె కొంచెం డబ్బులు కూడా ఇచ్చారు వాళ్ళకి, ఒక 110 రూపాయలు ఎంతో సునీత గారు డబ్బులు కూడా ఇచ్చారు. రోజు మా టిఫిన్కి వచ్చేసేవారు, సాయంత్రం వచ్చేసేవారు. ఏదో పాట పాడి మేము పెట్టింది తిని వెళ్ళేవారు. పప్పలు కూడా పంచిపెట్టాం. ఎక్కడికి వెళ్తే అక్కడ బిస్కెట్ ప్యాకెట్లు అయ్యి ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఎక్కడ ఖర్చు అవ్వలేదనుకోండి, మళ్ళీ తీసుకొచ్చి ఆదివారం పంచేస్తాం కదా మీకే. కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఏ పనైనా కష్టం అనుకుంటే కష్టమే, అది ఇష్టపూర్వకంగా చేస్తే చాలా సులువు. అంతే, అది ఇష్టపూర్వకంగా చేస్తే అయితే మేము కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టానో అలాగను దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతనిని వేడుకుంటే, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలో ఉన్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి చెందును అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనడి. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పట్లేదు. పౌలు అంటున్నటువంటి మాట ఏంటి? ఇందాక పాస్టమ్ గారు కూడా అదే మాట అన్నారు. అప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. మేమేమి కమెండ్ చేయట్లేదు, మిమ్మల్ని ఏమీ డిమాండ్ చేయట్లేదు. కాబట్టి కొన్ని చోట్ల డిమాండ్ ఉంటుంది. ఇలా నిలబడి, అమ్మ నువ్వు పలానాది పట్టిరా, నువ్వు పలానాదే పట్టుకురా, నువ్వెంత ఇయ్యి అని. అయితే ఆజ్ఞాపూర్వకంగా ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవలనని, ఇంకొకరి మాదిరిగా తీసుకున్నప్పుడు మన యొక్క ప్రేమ ఎంత ఉంది, మన యొక్క దాతృత్వం ఎంత ఉంది అనేటటువంటిది అది తెలుసుకోవాలనేటటువంటి యొక్క విషయాన్ని అక్కడ చెప్తున్నటువంటి యొక్క విషయాన్ని ప్రియులారా అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగిన అలాగే మీ కలిమి కొలది సంపూర్తి మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి 11వ వచనంలో. కాబట్టి ప్రియులారా అటు రీతిగా దేవుని యొక్క కార్యాన్ని మనం ఏం చేయాలంటే నెరవేర్చేటటువంటి వాడుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి 16వ వచనం 18 వరకు చదివి నేను ముగించేస్తానండి. మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యొక్క కొరింథీ సంఘం మీద పౌలుకి ఎటువంటి ఆశ కలిగిందో అటువంటి ఆసక్తిని దేవుడు ఎవరికి పుట్టించాడంట? అదే రీతిగా ప్రియులారా ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా దేవుడే అటువంటి ఆసక్తిని పుట్టించాలి. నేను నిలబడి మాట్లాడితే మీ ఆసక్తి పుట్టడం కాదు, మీరు వాక్యాన్ని చదివితే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ప్రేరేపించబడవలసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి అనేసి అంటున్నాడు, అతడు నా హెచ్చరికను అంగీకరించను కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకంటే ముందుగా చెప్పినటువంటి మాటల్లో కూడా మేము డిమాండ్ చేయకూడదు, మేము బలవంతం చేయకూడదు మీరు క్యాంపుకి రండి అని. ప్రారంభ దినాల్లో బలవంతం చేస్తాం. ఎందుకు చేస్తామంటే నేర్చుకుంటారని, అక్కడికి వస్తే పరిస్థితి ఏంటో మీరు తెలుసుకుంటారని చెప్పేసి రమ్మన్నప్పుడు. అయితే ఇక్కడ చూడండి, పౌలు ఇచ్చినట్టు హెచ్చరిక కాదు కానీ తీతికి ఏంటంటే అతనిలోని విశేషమైన ఆసక్తి కలిగినందున అతను ఇష్టం చొప్పున వచ్చాడటండి. పని కొరకు ఇష్టం చొప్పునే రావాలి, ఇవ్వటానికి కూడా మీ ఇష్టం చొప్పునే ఇచ్చేటటువంటి వారుగా ఉండాలి. మరియు సువార్త విషయము సంఘములన్నింటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాను. ఆ సహోదరుడు ఎవరనేటటువంటి ఆ యొక్క పేరైతే లేదు కానీ. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఉన్నటువంటి యొక్క విషయంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అలాగే తీరుతో పాటు ఇంకెవరినో పంపించాడు పౌలు గారు. అది చరిత్రలో చూస్తే తెలుస్తుంది. లేదనుకుంటే ప్రియులారా అలాగే దేవుడు మనతో పాటు ఎవరో ఒకరిని పంపుతారు. అలాగే పివి రమణ గారు మనతో పాటు అక్కడ
ఉంటారు, అక్కడ స్థానిక సేవకులు మనతో పాటు ఉంటారు. కాబట్టి ప్రియులారా, రీతిగా ఈ యొక్క భారభరితమైనటువంటి యొక్క పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ కుటుంబాలుగా ప్రార్థన చేయండి. ఏదో నామకార్థంగా మీరు చేసేటటువంటి అన్ని ప్రార్థనల్లో జీసస్ గాస్పల్ టీం అని ఒక మాట అనడం కాకుండా ఎన్నో విషయాలు విడిచిపెట్టేసి వారం దినములు కేవలం టీం కొరకు మాత్రమే మీరు ప్రార్థన చేయండి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క గొప్ప కార్యము జరుగుతుంది. కాబట్టి అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.